సర్వశక్తి సంపన్నుడైన మన తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ప్రతి సమయంలో సంఘంగా రాజ్యంగా చేరిన మనం దేవుని ఘననామాన్ని మహిమపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుండి విలువైన మాట్లాడడానికి సిద్ధపడుతుంటున్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా 2024 సంవత్సరం యొక్క చివరి ఆరాధన దినం టుడే, అంటే 56వ కాల పర్యటన కూడా దేవుడు తన ఉచితమైన రూపంలో జ్ఞాపకం చేసుకుని మనల్ని స్థిరపరిచారు, బలపరిచారు. అయితే దేవుడు మాత్రం 56 వారాల కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ ఆరాధనలో అంటే వాక్యపరిచయం వెళ్ళడానికి ముందు మనము వేసుకోవాల్సినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకి 56 వారాలు ఇచ్చారు, దేవునికి మనం ఎన్ని వారాలు ఇచ్చామనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా వేసుకోమని మీకు నేను మనవి చేస్తుంటున్నాను. 56 వారాలు దేవుడు మనకి ఇచ్చాడు. మనం దేవునికి ఎన్ని వారాలు ఇచ్చాం, ఎన్ని వారాలు అబ్స్కాండ్ అయ్యామన్న విషయాన్ని దయచేసి అందరూ ఒకసారి గమనించండి. ఎవరి వారిగా నెంబర్ చేసుకుంటే దీవించబడతాం. కాబట్టి ఈ దినాన మనం వినేటువంటి లేఖనం ఏంటంటే, లేదా అంశం ఏంటంటే, లేఖనము ఏమి చెప్పుచున్నది, లేఖనము ఏమి చెప్పుచున్నది అని అన్నాడు. ఏం చెప్పింది లేఖనం? లేఖనం అంటే ఏంటి? లేఖనం ఎక్కడి నుంచి వచ్చింది? లేఖనం వెనక ఉండదేమో, లేఖనాలకు పరిస్థితి ఏంటన్న విషయాన్ని గమనించవలసినటువంటి అవసరత, గ్రహించవలసిన అవసరత ప్రతి క్రైస్తవ విశ్వాసం మీద ఉన్నదనే భావాన్ని తొందరగా బోధిస్తూ ఉంటున్నది. కానీ లేఖనానికి, వాక్యానికి, దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకి అస్సలు వాటి గురించినటువంటి విశేషమే తెలియదు నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచానికి. కానీ చెప్పుకునే క్రైస్తవ్యం, చేయలేని క్రైస్తవ్యం. ఏమండి, అరిసే కుక్క మురిగే కుక్క కరవదంట. అడావులు చేసే క్రైస్తవ్యం లోకానికి నిప్పేమో కానీ దేవునికి నిప్పు కాలేదు. కాబట్టి ఒక క్రైస్తవునికి జీవితం దేవునికి మహిమయుక్తంగా కొనసాగాలంటే ఆ క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఓటకు మాట కాదు. లేఖనాల వెలుగులోనే మనము మన జీవితాన్ని చదివేసుకోవాలా. లేఖనాల వెలుగులోనే దేవునికి మహిమ కనపరచాల్సినది. అయితే లేఖనము అనే మాట మనం చదువుకుంటున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనేటువంటిది మన ప్రశ్న కదా. లేఖనం ఏం చెబుతుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మనం చదివేటువంటి వాక్యము లేదా మనం వినేటువంటి ఆ దేవుని మాటే లేఖనం అనే విషయాన్ని మర్చిపోకండి. అయితే లేఖనం ఎక్కడి నుంచి వచ్చింది? నా మనసులోదా, నీ మనసులోదా, అబ్రహాం మనసులోదా, మోసే మనసులోదా? ఎక్కడది? లేఖనం అనేటువంటిది ఎవరి కోరిక, లేఖనం అనేటువంటిది ఎవరి ఉద్దేశం అనే విశేషాన్ని ఖచ్చితంగా మనం గమనించాల్సిన పరిస్థితున్నది. దానిని ఖచ్చితంగా పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలలో సారాంశం ఏంటంటే, ఒకడు వారెవరైనా నేర్చుకో, భూమి సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అన్నాడు. ఏమండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అన్నాడు. ఎవరిని బట్టి చూస్తే? ఒకడు తన ఊహను బట్టి చెప్తే లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు అన్నాడు. అయితే ఇవాళ లోకంలో ఉన్న క్రైస్తవులు కానీ క్రైస్తవేత్తలు కానీ మనం గమనించినట్లయితే లేఖనాలంటే ఎవరికి అంత పెద్ద భయం కానీ భక్తి కానీ లేఖనాల పట్ల వినయం కానీ విధేయత కానీ కనిపిస్తుంది. కానీ ఒక్కసారి అది ఒకరి ఊహ అని చెప్పినప్పుడు బైబిల్ వాక్యం మాత్రం ఏ వారికి ఊహ కాదని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే ఇవాళ శనగ ప్రశ్న
లేదా జ్యోతిష్యమో లేదా ఇంకోటో అయితే వాడు చెప్పే ఊహను బట్టి ఇక్కడ వీళ్ళు మైమర్చిపోతారు. వాడి ఊహాది శిలకదర్శనం చెబుతాడు, జాతకం చెబుతాడు, వాడి ఊహాంత వరకు అది. కానీ దానిని బట్టి మనం ప్రపంచంలో ఆనందిస్తున్నాం. జాతకం బాగలేదన్నాడండి, జాతకం బాగుందన్నాడండి అని చెప్పి శిలకదర్శనం చెప్తాడు, ఏదో చెప్పి వస్తూ ఉంటాడు. కానీ క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి దైవగ్రంథం అనేది లేదా లేఖనం అనేది ఒకడు తన ఊహను బట్టి చెప్తే కలిగింది కాదు. అక్కడే మాట్లాడతాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట మనం గ్రహించుకోవాలను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు అన్నాడు. అంటే మనుషుల కోరిక మేరకి, మనుషుల ఆనందం మేరకి గ్రంథంలో ఉన్న ఏ లేఖనాలు ఉండవు. ఎవరి కోరిక ఉంటుంది? ఇచ్చే కోరిక, ఆనందం, సంతోషం, ఆహ్లాదం, అభిలాష అనే విషయాలు మర్చిపోకండి. కాబట్టి ఎవరు సంతోషంతో బైబిల్లో దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే, లేఖనాలు అనుసరిస్తే వచ్చేటువంటి ఆనందాన్ని దేవుడు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ లేఖనాలన్నా, లేఖనాల సారాంశమన్నా, లేఖనాల యొక్క తాత్పర్యం అన్నా మనం ఎరగనటువంటి వారిగానే కేసులకు ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి పేరు మాట్లాడతాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన పరిశుద్ధ గ్రంథంలో ఏ లేఖనము లేదా ఏ వచనం కూడా పట్టలేదు అని గ్రహించాలి. ఇప్పుడు కూడా తన ఇచ్చిన బట్టి కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ వలన వారు పలికారు చెప్పాడు. అంటే ఎవరి కోరిక ఇది? దేవుని కోరిక. దేవుడు కోరుతున్నట్టుగా తన భక్తుల ద్వారా దేవుడు లేఖనాలను రాసి పిలిచారు. ఎవరి కోసం? మనుషులుగా ఉన్న, సజీవులుగా ఉన్న, భూమి మీద ఉన్న మన కోసం మాత్రమే దేవుడు అలాంటి ఆశీర్వాదకరమైన లేఖనాలను మనం ముందు ఉంచారన్నది గ్రంథం బోధించే వాస్తవానికి దేవుని పిల్ల. కాబట్టి అదన్నాడు, ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని వలన పలికారు అన్నాడు. అంటే మనం చదివేటువంటి వాక్యం కానీ లేదా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి లేఖనం అనేటువంటి మాట కానీ అది ఏ మనుషుని యొక్క నోట నుండి వచ్చింది కాదు. అది దేవుని కోరిక, అది దేవుని ఉద్దేశము, దేవుని భావన విషయాన్ని లేఖనాలతో మాట్లాడుతూ ఉంటున్నాయి. అంతకంటే ప్రాముఖ్యమైన గ్రంథాన్ని గమనిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 కూడా పౌలు మాట్లాడుతున్నాడు తిమోతితో. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడినట్లు అన్నాడు. అంటే దైవజనుడు అంటే వాక్యాన్ని బోధించేవాడనే కాదు. అర్థమవుతుందా? దైవజనుడు అని అంటే వాక్యాన్ని బోధించేవాడే కాదు, వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకొని, ఓకేనా, వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకొని బాప్తీసం పొంది వాక్యం చెప్పగలిగిన సామర్థ్యంలో ప్రతి వ్యక్తి దైవజనుడు తప్ప అంగీ చేసుకున్నాడు సేవకుడు అని చెప్పి జనాలకు ఏనాడో అట్లాంటి పరిస్థితులు చిత్రీకరించింది ప్రపంచం. వాక్యం చెప్పగలిగిన వాడు, వాక్య ప్రకారం నడవగలిగిన వాడు దైవజనుడు అవుతాడు, దైవజనుడు అవుతుంది. కాబట్టి వారందరూ కూడా ఏం చేయాలట? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యక్రమానికి పూర్ణంగా సిద్ధపడాలి అన్నాడు. ప్రతి సత్కార్యక్రమానికి అర్థం ఏంటి? సత్కార్యక్రమాలు, దుష్కార్యక్రమాలు అనే విషయాన్ని రెండు వచ్చి పక్కండి. సత్కార్యక్రమాలు అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలమైనవి, మంచివి సత్కార్యక్రమాలు. దుష్కార్యక్రమాలు అర్థం ఏంటంటే దేవుని మనసుకు ఇష్టము కానివి, దెయ్యాల మనసుకి ఇష్టమైనవి దుష్కార్యక్రమాలు. కానీ వాక్యాన్ని చదివే వ్యక్తి కానీ, వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తి కానీ ఏ కార్యక్రమాల ముందు ఉండాలంట? సత్క్రియలకు అన్నాడు. ఓకేనా? కానీ మనమంతా సత్క్రియలేమో పక్కన పెట్టేసి దుష్క్రియలకి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా అన్నమాట? కాబట్టి దేవుని పిల్లలు చెప్పుకునే మనం, క్రైస్తవులు చెప్పుకునే మనం ఏ రీతిలో మన కార్యక్రమాలు సిద్ధం చేసుకుని దేవునికి మహిమ కలుగుతున్నటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అనేకమైన కార్యకలాపాలు చేయడం వల్ల నీకు పేరు రావచ్చేమో. 100 మందికో 1000 మందికో 1,00,000 మందికో భోజనం పెట్టారనే పేరు మీకు రావచ్చేమో. కానీ అది దుష్కార్యక్రమం అయితే తద్వారా ఏమొచ్చింది? శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయం
విషయం కూడా మనం మర్చిపోతున్నాం. అంటే లేఖనాల వెలుగులో మనం మన జీవితాన్ని సరి చేసుకోకుండా లేఖనాల వెలుగులోనే మన జీవితాన్ని కప్పివేసుకుని దుష్కార్యమాలకు పాల్పడితే అనేకమైన ఇబ్బందులు వచ్చే సంగతులు ఉన్నాయని కూడా పౌరు మాట్లాడుతున్న నాకు చదవబోతున్నాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడినట్టు దైవావేశం వలన ప్రతి లేఖనం అన్నాడు. అంటే మనము చెప్పుకునే లేఖనాలు క్రైస్తవులు మేలు కలిగించే లేఖనాలు ఎలాంటివి? దైవావేశం వలన కలిగినవి అన్నాడు. అంటే దీని ఇంగ్లీష్ ఏమంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. దైవావేశం అన్నాడు. సహజంగా మనిషి మాట్లాడేటువంటి తీరు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆవేశంగా, 2 అనాలోచనగా, 3 ఆలోచనగా మాట్లాడతారు. ఆలోచనకి అనాలోచనకి ఆవేశానికి కొన్ని వ్యత్యాసం ఏంటి అంటే ఒక మనిషి ఏదైనా ఆవేశంగా మాట్లాడేటువంటి అర్థం ఏంటి? అక్కడ జరగరానటువంటి లోపం ఏదో అన్యాయం ఏదో జరగబోతుంది కనుకనే ఆవేశంగా మాట్లాడతారు. ఆ ఆవేశంలో ఏముంది? ఆయనకు నష్టం ఉండొచ్చేమో, కానీ వినేటువంటి అక్కడ వారికి ఖచ్చితమైన మేలుదనే విషయం మనం మర్చిపోతుంటున్నాం. ఇక్కడ కూడా జరిగింది. దైవావేశం వలన ప్రతి లేఖనం ఏదైతే ఉపదేశించుటకును, ఖండించుటకును, గద్దించుటకును, నీతి అని శిక్ష కూడా ప్రయోజనకరమైన విషయాన్ని లేఖనాలతో మాట్లాడుతూ ఉంటాయి. కానీ ఇవాళ లేఖనాలైతే మనకొద్దు. కానీ మనం క్రైస్తవుగా ఉండాలి అంటే లేఖనాలతోనే ఇమిడి ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. లేఖనాలతోనే ఇమిడి ఉన్నది. లేఖనాలు లేకుండా క్రైస్తవునికి దేవునికి ఎలాంటి అవినాభావ సంబంధము లేదు, ఉండదనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి లేఖనము అనేటువంటి ఏంటంటే అది దేవుని కోరిక. లేఖనం ఏంటంటే అది దేవుని ఆవేశం అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాయి. కానీ ఇవాళ నేటి క్రైస్తవ ప్రపంచాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే లేఖనం అనేది ఏ మనిషికి ఉద్దేశం కాదు. లేఖనం అనేది దైవావేశం అనే విషయం కదా మనం బోధిస్తూ ఉంటున్నది. అయితే ఆ లేఖనము అనేటువంటిది మనం అనుకున్నంత సర్వసాధారణమైనది కాదు. లేఖనమే కదా అది మనల్ని ఏం చేస్తుంది, దాన్ని మనమేం చేస్తాం అనేటువంటి విషయంలో మనకు కొంచెమైన పొరపాటు ఉండొచ్చాము. కానీ లేఖనం అనేటువంటిది సాధారణమైనటువంటి పని కాదు. లేఖనము అంటే అది దేవుని మనస్సు, అది దేవుని ఉద్దేశం, అది దేవుని చిత్తం, అది దేవుని ఆవేశం. కనుక లేఖనం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదని తెచ్చుకోకండి. ఎందుకంటే లేఖనము అందరినీ బంధించింది అన్నాడు. ఎక్కడ? లేఖనము సామాన్యమైనది కాదు. ఏదో మనకు లక్షణాలుగా ఉన్నాయి. ఏముంది, చదివితే ఏమైంది, చదవకపోతే ఏమైంది, చేస్తే ఏమైంది, చేయకపోతే ఏమైనటువంటి విషయంలో చాలా మందికి అజాగ్రత్త ఉండొచ్చు, చాలా మందికి నిర్లక్ష్యం ఉండొచ్చు. కానీ నీ చేతుల్లో ఉన్న నీ వాక్యమే నిన్ను దహించబోయే అగ్ని అనే విషయాన్ని మనం మర్చిపోతామంటాం. దేవుడు మనము క్రైస్తవులుగా ప్రాథమికంగా ప్రారంభించగానే ప్రతి వ్యక్తి గ్రంథాన్ని కొనుక్కుంటాడు. ఏం కొనుక్కుంటాడు? గ్రంథాన్ని కొనుక్కుంటాడు. చదువు వచ్చిన రామైనా ఏం పెట్టో కాలు పెట్టో ఎక్కడ తిప్పి దాన్ని చదవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ 200 పెట్టో 300 పెట్టో 500 పెట్టో గ్రంథాన్ని కొన్నావు అంటే ఆ లేఖనాల ప్రకారంగా నీ జీవితం కొనసాగలిగితేనే నీకు శాశ్వతమైన మహామహుని సన్నిధి చేరగలవు. ఆ గ్రంథాన్ని కొన్నావు, కానీ గ్రంథ ప్రకారంగా నీ జీవితం లేకపోతే నువ్వు కొనుక్కుందే తెలుసా? ఏం కొనుక్కున్నావు? కొనుక్కున్నది కొరివి అన్న విషయం నీకు అర్థం కావడం లేదు. అర్థం కాదు కూడా. కొనుక్కున్నది కొరివి. ఆ లేఖనం అనేటువంటి దేవుని ఆవేశము, ఆ దేవుని ప్రకారంగా నీ జీవితాన్ని మీద కొనసాగించలేకపోతే అది కొరివి అన్న సత్యం ఈనాడు నీకు అర్థం కాదు. అర్థమయ్యేటప్పుడు అర్థమైతే అంత ఇప్పుడు ఏమైంది ఉపయోగం ఉందా? ఏమి ఉండదు. కాబట్టి దేవుని పిల్లల లేఖనాలు దైవవేశం కలిగిన కనుక లేఖనం అందరినీ ఒకేసారి బంధించింది అన్నాడు. ఎక్కడ? చాలా మంది సహజంగా డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటారు. డిస్కవరీ ఛానల్ అందరికి చాలా ఇష్టమైనటువంటి ఛానల్. డిస్కవరీ ఛానల్లో వాళ్ళు మనుషులు వెళ్ళలేని చోట కూడా వెళ్ళి చిత్రీకరిస్తుంటారు, వీడియోలు కానీ లేదా పిక్చర్స్ కానీ.
వీడియో పెట్టినా లేదా కెమెరా పెట్టినా అక్కడ ఉన్న పరిస్థితులు మాత్రమే చిత్రీకరించిందా లేదా కొత్త వాటి తీసుకొచ్చిందా బయటికి? అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని చిత్రీకరించింది. అది వీడియో కానీ కెమెరా కానీ చేసేటువంటి పని. అలాగే దేవుడు లేఖనాలు మన ముందు ఉంచాడు. లేఖనాలు ఒక మనిషి యొక్క ఓహర బట్టి పుట్టినవి కాదు ఒకటి. రెండవది లేఖనాలు దైవావేశంలో కలిగినటువంటి లేఖనాలు కనుక ఆ లేఖనాలు ఉన్నటువంటి విశిష్టత ఘనత ఏంటంటే ఆ లేఖనాలు అందరినీ బంధించాయి అన్నాడు. ఎక్కడ ఎలా బంధించాయి దాన్ని పౌలు స్పష్టంగా మాట్లాడాడు. గలతీయులకు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం లేఖనము అందరినీ పాపములో బంధించను అన్నాడు. లేఖనము అందరినీ పాపములో బంధించను అనే మాట స్పష్టంగా చెప్పగలిగాడు అపోస్తులుడైన పౌలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం భాగాన్ని చదవబోతున్న ఈ సమయంలో గలతీయులకు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం భాగాన్ని యేసు క్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించను. అంటే ఏముంది ఇక్కడ ప్రపంచంలో? ఏముంది? వాస్తవానికి యేసు ప్రభువు ఆ మాట మాట్లాడారు మత్తయి సువార్తలో. నేను దీనికోసం వచ్చింది, నేను పాపులనే పిలవవచ్చి తిని అన్నాడు. ఎక్కడ? నేను పాపులనే పిలవవచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు అని మాట్లాడారు. ఆయన మాట్లాడే మాట పక్కన పెడితే రోమపత్రిక 3:11 సారాంశం ఏంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని చెప్పొచ్చాడు. ఓకేనా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను కూడా లేడని చెప్పొచ్చాడు. కానీ ఇక్కడ లోకంలో ఏముంది? పాపమే ఉంది. లేఖనాలు లోకంలోకి వచ్చేసరికి ఏ కనపడింది? లేఖనానికి పాపమే కనపడింది కనుక ఆ పాపాన్ని చిత్రీకరించింది, ఆ పాపాన్ని ఆ లేఖనాలు బంధించాయి అని చెప్పొచ్చాడు. కాబట్టి ఆ లేఖనాలలో కనబడుతున్నటువంటి సారాంశాన్ని ఎవరైతే గమనించలేదో, గ్రహించలేదో, దానిని అనుసరించలేదో వారందరూ కూడా దేవుని ఆజ్ఞ ప్రేమించేవారుగా ఉన్నారు కనుక వారందరూ కూడా పాపులుగా చూపించింది లేఖనం అని చెప్పుకొచ్చింది గ్రంథం. అయితే ఆ లేఖనాలు అనేటువంటి ప్రపంచానికి అర్థం అయ్యాయా, అర్థం అవుతున్నాయా, అర్థం అవుతాయా అంటే అర్థం కాదు. ఎందుకని? మనసు పెడితే మార్గం ఉంటుంది, కానీ మనసు పెట్టేటప్పుడు మార్గం అనేది వచ్చింది. కాబట్టి ఆ ఉద్దేశం గురించి యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవబోతున్నాం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం మీరు చూడగలిగితే అక్కడ ఉన్న సారాంశం ఏంటంటే అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరపడుచున్నారు అన్నాడు. అంటే ఇవాళ క్రైస్తవ ప్రపంచం అంతా లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరపడుచున్నారు అన్నాడు. పొరపాటు జరిగితే ఉపయోగం ఉందా? పొరపాటు జరగచ్చా? అంటే ఏదైనా మన దైనందిన జీవితంలో పొరపాట్లు జరిగితే సమర్థించుకోవచ్చేమో, సరిచేసుకోవచ్చేమో, కానీ లేఖనాల విషయంలో, దైవావేశంలో కలిగిన లేఖనాల విషయంలో పొరపాట్లు జరిగినా, దేవుని శక్తిని గమనించలేకపోయినా, గ్రహించలేకపోయినా జరిగేటువంటి తప్పిదానికి దేవుడు ఉత్తరవాది కాలేడని వాస్తవం. కాబట్టి గ్రంథం వదిలిస్తాను. లేఖనం అందరినీ బంధించింది. అంత మాత్రమే కాకుండా లేఖనములను ఎరగక, దేవుని శక్తిని ఎరగక పొరపాటు పడితే దేవుడు దానికి ఉత్తరవాది కాడు అని చెప్పి గ్రంథం స్పష్టంగా బోధిస్తారు. అయితే వాస్తవానికి లేఖనాలు అనేటువంటివి మానవ దృష్టిలో పెద్దగా అంతగా గొప్పగా కానుతున్నాయి. కానీ లేఖనం అనేటువంటిది దేవుని దృష్టిలో చాలా విలువైంది, చాలా ఘనమైంది, చాలా గొప్పమైంది. ఎందుకంటే అది ఆయన కోరిక, అది ఆయన మనసులోనే మాట అని చెప్పచ్చు. ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశాన్ని దేవుడు లేఖనాల ద్వారా దేవుడు మనకి రాసి ఉంచాడు. లేఖనాల కాబట్టి ఆ లేఖనాలను ఎరగకపోతే
దేవుడు దాసించితే దేవుడితో పొరపాటు, కానీ దేవుడు దాసించలేదు. దాసించాడా? దాసించలేదు. దానిని అందరి ముందే ఉంచాడు, అందరి ముందే ఉంది. అదే మీకు చెప్పాను నేను. చదువు వచ్చినా రాకపోయినా ప్రార్థనకి వెళ్ళి ప్రతి వ్యక్తి గ్రంథాన్ని కొనుక్కుంటున్నారు. మంచిదే, కొనుక్కోవాలి. కానీ కొనుక్కున్న గ్రంథం ప్రకారంగా, గ్రంథంలో ఉన్న లేఖనాల ప్రకారంగా నీ విశ్వాసం ఉందా, నీ ప్రార్థన ఉందా, నీ రక్షణ ఉందా, నీ బాప్తిసం ఉందా, నీ సంఘం ఉందా అనేటువంటి ప్రతి విషయంలో ఖచ్చితమైనటువంటి డిక్లరేషన్ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉందా? ఒకటే మాట ఏం చెప్తావు? ఒకటే మాట గుడ్డెద్దు చేయబడ్డట్టు ఒకటే మాట ఏంటంటే అన్నీ ఒకటేనంటారు. అన్నీ ఒకటి అవుతాయా? నీ దృష్టిలో అవుతాయేమో. కావాలి దేవుడు రుజువు చేసే సమయం కూడా ఉందని మాత్రం మర్చిపోవద్దు దేవా సోదరి సోదరులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు లేఖనములను కానీ దేవుడి శక్తిని కానీ ఎరగక పొరపాటు పడుతున్నారు అని చెప్పుకొచ్చాడు. అయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా లేఖనాలు రాశాడు. ఏంటిది? ఏం రాశాడు? ఒక విలువైన సంగతిని రాసి పెట్టాడు. అదేంటి ఒకసారి పోతో మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ భాగాన్ని మనం చదవబోతున్న ఈ సమయంలో. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ భాగాన్ని నేను చూస్తున్నాను. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను అన్నాడు. ఎవరి గురించి? తన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానము చేసింది అన్నాడు. గ్రంథములో లేదా లేఖనాలలో అంటే యేసుక్రీస్తు దేవునికి కుమారుడుగా మనక ప్రభువుగా ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి ప్రవక్త ఎవరి గ్రంథంలో? ఎవరు? నిజంగా నిజమైనటువంటి లోకం యొక్క పరిస్థితుల్ని గమనించి రక్షించడానికి వచ్చినటువంటి లేదా రాబోతున్నటువంటి ఒక రక్షకులైనటువంటి వ్యక్తిని గురించి క్రైస్తవ ప్రపంచానికి లోకానికి పరిచయం చేసినటువంటి ఒక ప్రముఖమైన ప్రవక్తున్నారు. ఎవరైనంటే ఆయన బాప్తిస్మ ఇచ్చేవారు కాదు. ఎవరైనంటే ఆయన మోషే. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆయన సంతానమును వైరము కలగజేస్తానని చెప్పినటువంటి ఆ మోసే మాట అది మోసే మాట కాదు. అది దైవావేశం కలిగినటువంటి మాట కనుక ఎగ్జాక్ట్ గా అదే మాట దైవావేశంతో పోలు మాట్లాడాడు గలతీ పత్రిక 4వ అధ్యాయం కానీ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఆదాము దగ్గర మోషే చెప్పినట్టుగా ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రం లోబడుతున్న వారు విమర్శించడానికి ధర్మశాస్త్రంకు లోబడిన వారి విషయాన్ని పౌలు పరిచయం చేశారు. అక్కడేమో మోషే పరిచయం చేశాడు ప్రవక్తగా. అదే ప్రవక్త వచనాన్ని నిర్వచనంగా నిర్వేపుగా మనకు పౌలు పరిచయం చేసుకొచ్చాడు. అంటే యేసుక్రీస్తు రాకడ గురించి ఎంతో మంది ప్రవక్తలు మనకు బోధించారు. వాళ్ళలో మోషే ఉన్నారు, తర్వాత యోషేయ ఉన్నారు, తర్వాత మీకా ఉన్నాడు, జకరియా ఉన్నాడు. ఎంతో మంది ప్రవక్తలు ముందుగానే సమయంలో చెప్పుకొచ్చాడు. అసలు సమయం ప్రవక్తలు చెప్పాడు. ఎంతో మంది ప్రవక్తలు చెప్పారు రక్షకుడుగా యేసుక్రీస్తు వారు పుట్టవుతున్నాడు అనే విషయాన్ని ఎంతో మంది ప్రవక్తలు ముందుగానే ప్రస్తావన చేశారు. అయితే లేఖనాలు ఎక్కడైనా నిరర్థకమైనట్టుగా చెప్పగలరా? ఏమో లేఖనాలు ఎక్కడైనా నిరర్థకమైనది ఏంటి? చెప్పిన మాట జరగకపోవటం నిరర్థకమవడం లేదా నిష్ప్రయోజనమవడం. గ్రంథంలో ఏ మాట అయినా, గ్రంథంలో ఏ వచనమైనా, గ్రంథంలో ఏ లేఖనమైనా ఎక్కడైనా సరే అది నిరర్థకమైనట్టు చూడగలరా? వి విల్ నెవర్ సీ. మనం ఎక్కడ కూడా అలాంటి సందర్భాన్ని, అలాంటి ప్రస్తావాన్ని మనం చూడలేమనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథము బోధిస్తూ ఉంటున్నది. అయితే
దేవుని శక్తిని, లేఖనాలను ప్రపంచం ఏం చేయట్లేదట, ఎరగట్లేదు అన్నాడు. ఓకేనా? రైట్. ఎంతో మంది ప్రవక్తలు ప్రవశించారు. మోసే ప్రవశించాడు, ప్రవక్త అయిన సమూయేలు ప్రవశించాడు, యెషయా ప్రవశించాడు, ప్రవక్త మీకా ప్రవశించాడు, లేదా జకరియా ప్రవశించాడు. పాత నిబంధనలో ప్రవశించినటువంటి ఆ ప్రవక్తల మాటలన్నీ అవి నెరవేరేదాకా మర్మంగానే మన ముందు ఉన్నాయి. అవి ఆనాడు వారికి కానీ, అది జరిగేదాకా మనకు కానీ, లేదా మన ముందున్న వారికి కానీ అర్థం కాని విషయం. ఒక్కసారి దాన్ని మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది ఈ గ్రంథంలో. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25 చదువుతున్న సమయంలో, సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి అన్నాడు. ఏమండి? అనాది నుండి రహస్యంగా ఉంచబడింది ఏంటి? అనాది నుండి రహస్యంగా ఉంచబడింది ఏంటి అన్నది మనకు అవసరం. ఇప్పుడు ఏముంచబడింది రహస్యంగా? సరే, పాత నిబంధనలు రహస్యంగా ఉంచబడి కొత్త నిబంధన చట్టంతోనే ఓపెన్ అయింది ఏంటి? పాత నిబంధనలు రహస్యంగా ఉంది, నిప్తంగా నిగూఢంగా ఉంది. కానీ కొత్త నిబంధనలు ఓపెన్ అయింది. ఏంటిది ఆ ఓపెన్ అయింది? మీకు ఏమర్థమైంది? దాన్ని ఏమంటారు? పాత నిబంధనలో మర్మంగా ఉన్నది, కొత్త నిబంధనలో ఓపెన్ అయితే ఆ ఓపెన్ అయింది ఏమర్థమైంది? ఎగ్జాక్ట్ గా కరెక్ట్. సువార్త కింద చెప్పి వచ్చాడు. దాన్ని చూడండి ఒకసారి. కింద చెప్పి వచ్చాడు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ భాగము అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాను అన్నాడు. అంటే పాత నిబంధనలో మర్మంగా ఉన్నది, ఇప్పుడు బహిర్గతమైంది ఏంటంటే దట్ ఇస్ కాల్ గాస్పల్. సువార్త అన్నది వాక్యం అనే విషయం గ్రంథం బోధిస్తూ ఉంటుంది. అయితే సువార్త అంటే ఏమై ఉన్నది, సువార్తలో ఏముంది? అక్కడ అన్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరపాటు పడుతున్నారు అన్నాడు. ఇవాళ ఆ సువార్త ప్రజలకు ఏం చేస్తుంది? లేఖనాలలో నుండి ప్రవక్తల వచనాల నుంచి వచ్చిందే ఈ సువార్త అనేది, కొత్తదేవి కూడా కాదు. అయితే వాస్తవానికి గ్రంథంలో దేవుని మనసులో ఉన్న సువార్త ఒకే ఒకటి. ఏంటి ఆ సువార్త అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, యేసు ప్రభు వారి యొక్క సమాధి, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం. ఈ మూడింటిని కలిపితేనే అది సత్య సువార్త అనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం నిష్పక్షపాతంగా బోధిస్తూ ఉంది. అది లేఖనాల్లో ఉన్న సువార్త అది. కానీ దెయ్యాల మనసులో ఉన్న, లోక మనసులో ఉన్న సువార్త అని చెప్పగలరా? అంటే లేఖనాలకు వ్యతిరేకంగా తయారైన సువార్త ఉంది. ఎందుకంటే సువార్త ఏమో సర్వలోకాన్ని రక్షించగలిగే శక్తి సువార్తకు ఉంటే, సర్వలోకాన్ని నాశనం చేసే శక్తి దేనికుందంటే అసత్య సువార్త ఉంటుంది. కానీ దాన్ని పోలిక నేను మీకు స్వార్థ ప్రకటిస్తున్నాను, స్వార్థ ప్రకటించిపోయిన తర్వాత ఇది కాదని తిరిగి నేనైనను పరలోకం నుండి ఒక దూత తిరిగి వచ్చినప్పటికీ కూడా అది శాపగ్రస్తమైంది అని అన్నాడు. అందుకోసం అన్నాడు, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి మీరింత త్వరగా భిన్నమైన స్వార్థాన్ని తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది అన్నాడు గద్యపత్రికలో అధ్యాయంలో. ఇవాళ ప్రపంచం అంతా నిజమైన సత్యస్వార్థను వదిలిపెట్టి భిన్నమైనటువంటి దెయ్యాల బోధలకి డ్యాన్స్ వేసే పరిస్థితుల్లో ప్రపంచం ఉన్నది. లేఖనంలో ఉన్నటువంటి స్వార్థ ఏంటంటే లేఖనాల ప్రకారంగా ఆయన 3వ దిన పునరుద్ధానాన్ని లేచాడని చెప్పే విషయాన్ని మొదటి కొరింథీ పత్రికలో 15వ మాట్లాడతాడు. లేఖనాల ప్రకారంగా అన్నాడు. ఏ లేఖనాలు? పరిశుద్ధ ప్రవక్తల లేఖనాల నోట దేవుడు నోట పంపించాడే, ఆ
ఆ లేఖలో సారాంశాన్ని యేసు ప్రభువారు పిలిచారన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కానీ ఆ లేఖనాల వెలుగు ప్రపంచానికి అర్థం కాకుండా నిజంగా యేసు ప్రభువారి యొక్క మరణము, సమాధి, పుడతానే సువార్తని లేఖనాలు బోధిస్తామంటే లేఖనాలకు బయట ప్రపంచం ఒక సువార్తను సృష్టించింది. అదేంటయ్యాడంటే క్రిస్మస్ ఒక సువార్త, యేసుక్రీస్తు పుట్టుక ఒక సువార్తగా, శుభవార్తగా, అలాగే యేసు ప్రభువారి యొక్క సమాధిని గుడ్ ఫ్రైడేగా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఈస్టర్గా చిత్రీకరించి దీనిని భిన్నమైన సువార్తగా ప్రపంచానికి ఏనాడో క్రైస్తవ్యం పరిచయం చేసింది. ఆ రీతిలో ప్రజలందరిలో శవంలో శేషం పోయబడింది. ఆ శేషం కరిగేది ఎప్పుడు? ఆ శేషం వదిలి నిజమైన సత్యస్వార్థ ప్రజలు లోబడేది ఎప్పుడు? ఇక్కడ జరిగే పనులు ఇవన్నీ జరిగాయా? వాళ్ళు వేదలో నిజంగా ఎందుకంటే డినామినేషన్ సేవలో ఈనాడో శేషాలు పోస్తున్నారు కనుక నిజమైన పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా జీవితాలని కట్టుకోలేని, సరి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఏనాడో మిగిలిపోయింది తప్ప దాన్ని వాదించినా, దాన్ని వేధించినా మిగిలేదు ఏమీ లేదు అన్నది వాస్తవం. కాబట్టి నీతిమంతులుగానే ఉన్నామండి, అపవిత్రులుగానే ఉండండి. ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా రాబోతున్నాను కనుక ఎవరికి సిద్ధపరచ చేయటం వారికి నా దగ్గర ఉంది అని చెప్పి యేసు ప్రభువారు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భాలు కూడా మర్చిపోకూడదు మనం. అయితే సువార్తలో ఏముంది అనే విషయాన్ని మనం గమనించాలి. మార్కు సువార్త 16 మనం చదువుతున్నాం. ఏమని? నమ్మి బాప్తిసం పొందినవాడు అన్నాడు. ఏమి నమ్ముతున్నారు? ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తమే. ఎందుకని? లేఖనం ముందే చెప్పేసింది దేవుడికి. ఏమని? లేఖనం అందరినీ నిర్బంధించింది, పాపములో బంధించింది. కాబట్టి లోకములో ఉన్న ప్రతి పాపి అయిన మానవుడు గ్రహించాల్సిన సత్యం ఏంటంటే పాపినైన నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. పాపినైన నా కొరకు ఆయన సమాధి చేయబడి ఉన్నారు. పాపినైన నా కొరకు ఆయన 3వ దిన పునరుద్ధారణే, లేఖనాల ప్రకారంగా 3వ దిన పునరుద్ధారణే లేచాడు అన్న వాస్తవ సత్యాన్ని నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు నమ్మినటువంటి దానిలో ఏముంది? నమ్మితే రక్షించడానికి అది ఏమై ఉన్నది? దాన్ని పోల్గొడ మాట్లాడే ప్రతిపత్తకడం. ఎందుకంటే రక్షించబడుతున్న మనకది దేవుని శక్తిగాను, రక్షణ లేనటువంటి వారికి ఎలా ఉందట? వెరితనంగాను ఉందన్నాడు. రక్షించబడే మనకేమో దేవుని శక్తి, రక్షింపబడిన వారికేమో అది వెరితనంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. అదే ప్రస్తావన పౌలు చేశాడు రోమపత్రిక 16. ఎలయనగా నేను సువార్త నుంచి సిగ్గుపడువాడని కాదు, ఎలయనగా నమ్ము యూదునికి మొదట గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి అయి ఉన్నది సువార్త అన్నాడు. ఇవాళ ఆ సువార్తని పరిపూర్ణంగా నమ్మలేని వారికి రక్షణ శక్తిగా ఉంటుందా? ఒక వ్యక్తి బాప్తిసం పొందాడు, కానీ ఆ వ్యక్తి నమ్మలేదు. ఏమని? యేసుక్రీస్తు నా పాపంతో చనిపోయి సమాధి చేపట్టి లేచాడన్న వాస్తవ సత్యాన్ని నమ్మకుండా బాప్తిసం పొందితే అది బాప్తిసం అయినట్ట? ఆ వ్యక్తికి రక్షణ ఉన్నట్ట? లేదన్నా. ఎందుకంటే ఇల్లు వచ్చిందని నమ్మాం, ఆరోగ్యం వచ్చిందని నమ్మాం, లేదా బాగుపడేదని నమ్మాం, లేదా ఏదో ఒక ఆస్తి కలిసి వచ్చిందని నమ్మాం, ఏదో భౌతిక సంబంధమైన ఈవెంట్ నమ్మిన బాప్తిసం పొందాం కనుక అలాంటి బాప్తిసాలు లేఖన ప్రకారంగా ఆమోదించబడవు అన్న విషయాన్ని క్రైస్తవులు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు రక్షణ కలగజేయడం అది దేవుని శక్తిగా మన మధ్యలో ఉన్నది అనే విషయాన్ని కొంతవరకు బోధిస్తారు. అయితే క్రైస్తవులు ప్రతి వారు కూడా లేఖనాలను ఎప్పుడమ్మా దులిపేది, లేఖనాలు ఎప్పుడమ్మా సరివేది అని అంటే ఆదివారం మరి ముసుకేస్తే లేఖనాలకి దేవుడు అవకాశం ఇస్తే అర్థమేంటి? ఎట్లాంటి ప్రయాణం కానీ, ఎలాంటి విందులు కానీ, ఎలాంటి వినోదాలు కానీ, ఎలాంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు లేకపోతే తిరిగి మళ్ళా ఆదివారం రోజు దులిపేది దేనికి? పరిశుద్ధ లేఖనాలకి. కానీ మరి అలాంటి క్రైస్తవ్యాన్ని దేవుడు కోరతాడా?
కాబట్టి మనకంటే ముందున్నటువంటి సంఘము ఏం చేశారో ఒకసారి అపోస్తలుల కార్యక్రమం 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండి ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్న లేవు అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించారు. మనమే పరిశోధిస్తాము, మనమే పరీక్షిస్తాము, మనమే చూస్తాము అని అంటే మనం చూసేది ఒకటే. పరలోకం చేర్చగలిగేటువంటి లేఖనాలను చూడలేము, కానీ ఎవడో ఏదో పెట్టినటువంటి స్టేటస్ మాత్రం మనం ఖచ్చితంగా చూడాలా, పరిశోధించాలా, పరిశీలించాలా. ఎందుకు? వాస్తవానికి ఎవడో వాడు చూసుకోవాలా, అవును కదా? ఎవడో వాడు చూసుకోవాలా. కానీ మనం ఏం చేస్తాము? ఎవడో పెట్టి స్టేటస్ చూడాలి, వాట్సాప్కి వెళ్ళి లేఖనాలను పరిశోధించే సమయం ఉండదు. లేఖనాలను పరిశోధించే సమయం ఉండదు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాం, ఫేస్బుక్ ఫాలో అవుతాం, వాట్సాప్ స్టేటస్ ఫాలో అవుతాం, ఇంకా ఏదైతే సోషల్ మీడియా ఉందో వాటిని మాత్రం తీక్షణంగా పరిశోధన చేస్తాం. అర్థమవుతుందా? సోషల్ మీడియా వల్ల ఎంత మేలుందో అంతకంటే రెట్టింపైన కీడుంది అనే విషయాన్ని మనం మర్చిపోతాం ఒక సందర్భాల్లో. కానీ అన్ని సందర్భాల్లో మేలు చేసేటువంటి లేఖనాలను విడిచిపెడతాం, వాటిని చదవం, వాటిని పరిశీలన చేయం, వాటిని నేర్చుకోం. అని లోకంలో మానవ జీవితాన్ని చెడగొట్టేటువంటి వాటి మీద మంచి ఫోకస్ చేస్తాం ఇవాళ ప్రపంచంలో ప్రజలందరూ కూడా. కార్యక్రమాడు వారు అలాగే లేరు, వారు ప్రతిదినం అలాగే ఉన్నవో లేవో అని ప్రతిదినం కూడా లేఖనాలను వహించారంట. పరిశోధించేటువంటి గొప్ప గ్రేట్ సైంటిస్టులు వారు కనబడుతున్నారు లేఖనాలను అని. అలాంటి గొప్పతనం మన దగ్గర ఉందా? అలా లేకపోతే మనం ఎదిగే ఛాన్స్ లేదన్న గ్రంథ ప్రకారంగా వాస్తవం దేవుని పిల్లలు. కాబట్టి వీరు గనులై ఉన్నారు అన్నాడు. ఎవరికంటే? వీరు తెస్సలోనికలో వారి కంటే గనులై ఉండి, గనులు అంటే అర్థమేంటి? బొగ్గు గనులు, బంగాళ గనులు కాదు. నిజంగా మన దృష్టిలో ఉన్న బొగ్గు గనులు కన్నా బంగారం గనులు కన్నా కూడా విలువైంది ఏంటంటే పరిశుద్ధ లేఖనాలను పరిశోధించే వారి గొప్పవారనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది. అది ఎక్కడే కాదు, యేసు ప్రభువు మాటలు కూడా కనబడతా ఉంది. ఎక్కడనంటే యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో చోట ప్రసంగం చేస్తాం. సమాజ మందిరంలో ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళారు. అయ్యా నీ తల్లి వచ్చింది, అయ్యా నీ సోదరులు వచ్చారని చెప్పాడు ఆయనకి. ఆయన చెప్పగలమా మీరు ఇక్కడ నుంచి డిస్పాచ్ వెళ్ళిపోండి అని చెప్పాడా? మనమైతే ఏమంటే మా బంధువులు వచ్చారండి, మా అమ్మగారు వచ్చారండి, మా నాన్న వచ్చారండి, ఈ పూట నాకు రేపు కుదరదండి అని చెప్పి వాళ్ళని ఎంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పక్కన పెట్టేసేసి ముందు మన బ్లడ్ రిలేషన్కి మనం అవకాశం ఇస్తాం. కానీ ఆయన అలా చేయలేదు. దేవుని వాక్యముని విని గైకొనువారే నాకు తల్లి, నాకు సోదరులు అని చెప్పి ఆయన చెప్పగలిగాడు. మనం చెప్పగలమా? మనకు అలాంటి టాలెంట్ ఉందా? లేదు. మనం మానవులంటే స్వార్థానికి నిలుడొద్దలు కనపడుతున్నారు తప్ప మరొకటి కాదు. దేవుని పిల్లల కుమారుడు అని, కూతురు రాని, తండ్రి రాని, పిల్లరాని ఆడ తలగదు తపస్సు చేయండి. ఆయన ఒకటే పరిమితి ఉన్నాడు. ఆ బాధ్యత ఎంతమందికి ఉంది? 12 సంవత్సరాల వయసులోనే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువు యెరూషలేము దేవాలయంలో 12 సంవత్సరాలకి విడవబడితే తల్లి అయినటువంటి మరియా, తండ్రి అయినటువంటి జోసెఫ్ వెతుకుతున్నారు. ఆయన వెతుకుతున్నప్పుడు ఆయన తెలుసా 12 సంవత్సరాల వయసులోనే నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా? మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారని ప్రశ్న 12వ సంవత్సరంలో ఆయన వేశారు. కానీ వాళ్ళ అలాంటి 12 మనకు ఎన్ని వచ్చినా మన జీవితాలకు జీవితం యొక్క పరమార్థం అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంతసేపటికి మన పని, మన వ్యాపారం, మన పనులు, మన వ్యవహారాలు, మన ఫంక్షన్లు, మన ఈవెంట్లు, మన తతంగమే తప్ప మరి లేఖనాల వైపు ఎప్పుడు చూస్తాం? దేవుడి వైపు ఎప్పుడు చూస్తాం? దేవుడి రాజ్యం వైపు ఎప్పుడు చూస్తాం అన్న విషయాన్ని ప్రశ్నించడానికి దగ్గర ఉందా సమాధానం? లేదు పిల్లలా. కాబట్టి లేఖనం యొక్క సారాంశం ఏంటో అది మనం మర్చిపోకూడదు. కాబట్టి లేఖనాలు ఎన్నో చోట్ల రాయబడ్డా, యేసు ప్రభువు గురించి ఎన్నో చోట్ల రాయబడ్డా. ఒకసారి నేను మా మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు వారిని అపోస్తులతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదవనుకున్న ఈ సమయంలో లూకాసు వార్త 24వ అధ్యాయము 44 వచనాలను చదవనుకున్న సమయంలో
అంతట ఆయన ఎవరైనా, అంతట ఆయన అంటే ఎవరైనా, ఎవరైనా అంతట ఆయన అంటే అర్థం ఏంటంటే యేసు వారికి అంతట ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు అన్నాడు. అంటే అపోస్తుల ప్రారంభంలో జరగాలి, అపోస్తుల పరిచయం అయినప్పుడు చెప్తున్నాడు సంగతి. ఎందుకంటే చెప్తున్నాడు మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ ఎంతో మంది ప్రవక్తలు ఆయన పుడతాడని, ఆయన మరణిస్తాడని, ఆయన సమాధి చేస్తారని, ఆయన 3వ దినాన పుడతాడని, లేఖన ప్రకారం లభిస్తారనే విషయాన్ని అనేక మంది ప్రవక్తలు రాస్తారు. ఆయన చెప్తున్నాడు నన్ను గురించి మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలో నుంచి రాయబడినటువంటివన్నీ నెరవేరవని నేను మీ ఎదురైనప్పుడు చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్తున్నాడు. ఎప్పుడు నెరవేరాయి? ఆయన దావీదు పట్టణం మందు 7 లక్షలు నా కోసం పుట్టంగా నెరవేర్చబడ్డాయా? అలా నెరవేర్చబడలేదు. కానీ ఆ మాటని ప్రపంచం ఎంత చేసింది, ఎంత హైలైట్ చేసింది? ఆకాశానికి అంటే ఎంతగా చేసింది. ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఉపయోగం లేని దానికి ఎంత చేస్తాం? ఉపయోగం ఉన్నదానికి ఏమి చేయం. నిజంగా అంత ఘనమైన కార్యం జరిగింది, అది సువార్త అయింది. ఆ సువార్త పని విషయంలో ఎంతమంది బాధ కలిగి ఉంటాం? అదే సెమీ క్రిస్మస్ వేడుకలు పెట్టి ఆ ఎక్కడెక్కడ వేడుకోలు వేసి లక్షల వేల మంది భోజనం పెడితే అది సత్కార్యమా దుష్కార్యమా? అదే ప్రకారంగా స్వార్థ చెప్పండి. అయ్యా మేము స్వార్థ సభ ఇవాళ నిన్న మనం ఎక్కడైతే మనం గ్రాండ్ క్రిస్మస్ అని పెట్టి సెలబ్రేట్ చేసి వందల వేల మంది పిలిచి భోజనాలు పెట్టామో అదే చోట అదే ప్లేస్ లో మేము స్వార్థ సభ పెడతామని చెప్పండి. ఎవడ కనపడతాడు? ఎవడ కనపడతాడు? దుష్టత్వానికి మంచుకున్న వ్యత్యాసం మనకు గమనించవలసిన అవసరం ఉంది. నువ్వు వేల లక్షల మంది కోట్ల మంది పిలిచి భోజనాలు పెట్టినా దానివల్ల జరిగేది ఏమీ లేదన్నట్టు విషయం. కానీ ఇద్దరికైనా ముగ్గురికైనా పిలిచి నువ్వు సత్యమనే స్వార్థను బోధించగలిగితే దాని గురించినటువంటి విలువైన పండగ, విలువైన ఘన కార్యక్రమం లేదు. కానీ ఇవాళ వాటి విషయం ఎవరు ఉన్నారు? కావాల్సినంత ఏంటి? అడావుడి. కావాల్సినంత ఏంటి? గొప్ప పేరు, కీర్తి, ప్రతిష్టలు బాగా చేశారని చెప్పి ఆకాశానికి అంతగా గొప్పగా పొగరవడం అనేది ఇవాళ మనిషి కోరుకుంటున్నారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల బతికి నీ జీవితానికి ఎంత పొగడత కావాలి? మరి ఆయన సంవత్సరాలకు అంతము లేదు ప్రభువా, తరతరములకు నీవే దేవుడు అన్నాడే. మరి ఆయన భయం ఏంటో తెలుసా మనకి? ఆయన అర్థం కావట్లే మనకి. ఆయన భయం పెట్టడం లేదు. కేవలం మన గొప్పతనాన్ని, మన కీర్తిని, మన ప్రతిష్ఠితిని ఇవ్వడం చేసుకోవడానికి మనం కార్యక్రమాలు చేస్తామే తప్ప దేవుని మహిమ కోసం మనం ఎక్కడెక్కడ అలాంటి కార్యక్రమాలకు మనసుని ఇవ్వడం లేదు, ఆలోచించడం లేదు. అలాంటి కార్యక్రమాల విషయంలో మనం మంచి ఆలోచన పడతారు ఏమన్నా కింద బోధించి వాస్తవం. కాబట్టి యేసుక్రీస్తు బ్రతికి ఉండగా అపోస్తులతో మాట్లాడాడు. మోసే గ్రంథంలోను, మోసే ధర్మశాస్త్రంలోను, గ్రంథములోను ఎంతో మంది నా కోసం రాశారు వీళ్ళ గురించి. అవన్నీ నెరవేరాలని చెప్పి యేసుక్రీస్తు బ్రతికుండని చెప్పాడు. ఆయన చనిపోయి సమాజం లేచిన తర్వాత నేను ముందుగా చెప్పా కదా, అది అన్ని ఇప్పుడు నెరవేరని చెప్పి చెప్తున్నాడు. చూడండి ప్రకారం మాట్లాడుతున్నాడు. ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడమని నెరవేరమని నేను మీతో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరమని వారితో చెప్పింది. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతుల నుండి లేచినని అన్నాడు. అది కొటేషన్. అర్థమైందా? అప్పటిదాకా వాళ్ళకి అర్థమైందా? యేసుక్రీస్తు అపోస్తులకి అర్థం కాలేదు పరిస్థితి. మరి వాళ్ళ నామకార్థంగా బైబిల్లో వేగం పెట్టుకుని లేదా సకల వేగం పెట్టుకుని మనం అడవుడిగా వెళ్ళదు. మనకు అర్థమైంది ఏం అర్థం కాదు. ఏదో వెళ్ళొచ్చామన్నట్టే వాళ్ళు తప్ప ఆరాధనకు వెళ్ళారు, దేవుని మహిమ కోసం వెళ్ళారు, నాకు లేఖనాలు తెలుసు, అది దేవుని చిత్తమా కాదన్న విషయం ఎంతమందికి అర్థమైంది? అలాగే యేసుప్రభువు వారి యొక్క పుట్టుకల గురించి, యేసుప్రభువు వారి యొక్క మరణాల గురించి, యేసుప్రభువు వారి యొక్క సమాధి గురించి, పునరుద్ధరణ గురించి ఎంతో బాగా ప్రవక్తలు
లేఖనాలు రాశారు. ఆ లేఖనాలన్నీ ఎగ్జాక్ట్గా రుజువయ్యాయి, నెరవేర్చబడ్డాయి వాస్తవాన్ని. అలాగునని మరొక కాన్సెప్ట్ జకరియా రాశాడు ప్రవక్త. అది చదవబోతున్న సమయంలో జకరియా గ్రంథం 6వ అధ్యాయము, జకరియా గ్రంథము 6వ అధ్యాయము, జకరియా గ్రంథము 6వ అధ్యాయంలో ఆ ప్రవక్త ఒక అంశాల గురించి ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచనాలు. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచనాలు. 12 చదవబోతున్నాడు. అతనితో ఇట్లను సైన్యముల కలిపి యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఎవరు సెలవిస్తున్నారు అక్కడ? అబ్రహాం ఇచ్చాడా? నువ్వు మాట్లాడద్దు. నోవాహు ఇచ్చాడా? నువ్వు మాట్లాడద్దు. లోతు ఇచ్చాడా? మాట్లాడద్దు. మానవుడుగా ఎవడిచ్చింది నీకు అవసరం లేదు. కానీ ఇక్కడ సర్వ సృష్టికర్త అయిన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా సిగులు అనుకున్న కారణం అన్నాడు. ఎవరా సిగులు? యెషయా గ్రంథం 11 చెప్పబడింది. యెషయా మొద్దు నుండి సిగురించును అన్నాడు. ఎవరా సిగులు? యేసు ప్రభువారు. ఇక్కడ సిగురించును అన్నాడు. ఈయన యేసు ప్రభువారు వాస్తవానికి. అవునా కదా? రైట్, కంటిన్యూషన్. సిగురించును, సిగురు అని ఒకటి కాదు. అతడు తన స్థలములో నుండి సిగురించును అన్నాడు. ఏ స్థలంలో నుండి? తన స్థలములో నుండి అన్నాడు. తన స్థలం ఎక్కడ? ఇన్ని హెవీ పరలోకంలో నుంచి ఆయన సిగురించును. అతడు యెహోవా ఆలయము కట్టును అన్నాడు. ఎవరు కట్టాలి? అతడు ఆలయమును కట్టును అన్నాడు. కిందకు వచ్చరికి అతడే. ఎవరు? అతడే యెహోవా ఆలయము కట్టును అన్నాడు. అతడే అర్థమేంటి? ఇంకా నో మోర్ హ్యూమన్. అక్కడ మానవుడు అన్నవాడికి ఎవరికి అధికారం లేదక్కడ. అతడే కట్టును, యెహోవా ఆలయము కట్టును, అతడే ఆ ఆలయమును కట్టును అంటే మరి ఈ గాడిద చేసే పరిస్థితి ఏంటి? లేఖనాలను అతిక్రమించి ఈ భూమి మీద ఈ వ్యవస్థలో ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఎవడెవడో ఏదేదో సంఘాన్ని కడితే మరి అరగంట పరిస్థితి ఏంటో. యెహోవా మాట్లాడతాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త యెహోవా సెలవిచ్చినది ఏమనగా సిగురు అనబడి కలడు. ఆయన తన స్థలంలో సిగురిచ్చును. యెహోవాకి ఆలయాన్ని ఆయనే కట్టాలి, అతడే కట్టాడు అన్నాడు. అంటే వేరే వాడు కడితే ఏమవుతుంది? అది యెహోవాది కాదు, అది దేవునిది కాదు. అంటే మరి దేవునిది కాకపోతే ఎవరు? సిగురు కడితేనే ఆయనది. సిగురు కట్టకపోతా? సిగురు అనేటువంటి యేసుక్రీస్తు కడితేనే ఆయనది. సిగురు అనేటువంటి యేసుక్రీస్తు కట్టకపోతే అది దెయ్యాలి. లక్షల మంది పేరు, లక్షల మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా, ఆ సంఘానికి నువ్వు కట్టుకునే పేరు ఏ పేరు పెట్టుకున్నా అది దెయ్యాలకు అంకితమయ్యే నిలవే తప్ప అది దైవ సంబంధమైనది కానే కాదనే విషయాన్ని స్పష్టంగా ఈ జకరియా ప్రవక్త మాట్లాడాడు. దాన్ని నమ్మిన ప్రజలు దీన్ని నమ్మరు. నోవాహు ఓడగట్టాడు, నమ్మింది. మోషే దేవుడికి ప్రత్యక్ష గుడారం పెట్టాడు, నమ్మింది. కానీ యేసుక్రీస్తు లేఖనాల ప్రకారంగా ఒక విశిష్టమైన ఘనమైన సంఘాన్ని కట్టాడంటే జ్ఞానం లేని దిక్కులేని క్రైస్తవ సమాజాలు నమ్మవు. ఏడున్నాయి? లేఖనమే చెప్తుంది. జకరియా చెప్తున్నాడు, ఆయన యెహోవాకి ఆలయం కట్టును, అతడే ఆలయాన్ని కట్టాలి తప్ప ఎవరికి కూడా అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. మరి అవకాశం నువ్వు తీసుకుని నువ్వు కడితే ఇది దేవుందా దెయ్యందా? దేవుందా దెయ్యందా? దెయ్యానికి నిలయం తప్ప దేవునికి నిలయం కాదని చెప్పుకొచ్చాడు. ప్రతి దానికి అకార్డింగ్ టు ద బైబిల్ సంబంధమైన లేఖనాల ఆధారం కావాలనే విషయం మర్చిపోయింది ప్రపంచం. ఆధారం లేకుండా నిరాధారమైన భక్తితో ప్రపంచం దేవుణ్ణి మైమరిపింపజేయించనుకుంటుంది. కానీ కెనాట్, అది చేయలేము ప్రపంచంలో. ఈ వ్యక్తి మనం పోయేవారు చదివాం. లూకా సువార్త 16:10 వచ్చిన అన్నాడు, మనుషుల దృష్టికి యోగ్యమైనది దేవుని దృష్టికి అది అసహ్యమని వచ్చాడు. లేఖనాలు ఏదైతే ప్రతిపాదిస్తా ఉన్నాయో ఆ ప్రతిపాదనని మనం ఆమోదించాలా, అంగీకరించాలా లోపల తప్ప కాదని చెప్పి తలబిరిసి ఎక్కువయ్యి, అహంకారం ఎక్కువయ్యి నువ్వు సంఘాన్ని కడతావా? నువ్వు సంఘాన్ని పేరు కడతావా? ఎంతటి వాడి మీరు
భూమి మీదనే కానీ, భూమి కిందనే కానీ, పైన పరలోకమందునే కానీ, ఈ 3 ప్రదేశాల్లో విలువైన, ఘనమైన, శ్రేష్టమైన నామం ఏది? యేసు నామమేగా, క్రీస్తు నామమే కదా. మరి ఆ నామానికి మించిన పేరు ఎక్కడ ఉందా? మరి ఆ నామాన్ని తీసేసి నువ్వు ఏదేదో చెట్టు పేరో, పుట్ట పేరో ఏదో ఒక పేరో పెట్టుకుని ఊరేగుతానంటే అది క్రైస్తవం కాదుగా. లేక లాభం లేదు కదా. మనందరి కోసం ప్రాణం పెట్టింది ఎవరైనా? యేసు ప్రభువారేగా. మరి మనందరి కోసం ఎక్కడికి వచ్చింది ఎవరు? యేసు ప్రభువారేగా. అంటే పండగ చేసుకోవడానికి యేసు ప్రభు కావాలి. ఏమండి, పండగ చేసుకోవడానికి, ఆర్పణ చేసుకోవడానికి యేసు ప్రభు కావాలి. మరి యేసు ప్రభుకి సంఘం మాత్రం ఆయనే చెప్తున్నాడు అపోస్తల కార్యక్రమంలో. యేసుక్రీస్తు గురించి ఏ మొట్టమొదటి ప్రవక్త అయితే ప్రవశించాడో ఆయన మోసే, ఆ మోసే చెబుతున్నాడే అని, ఆ ప్రవక్త మాట అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవలను అన్నాడు. నో మోర్ అల్టిమేట్ ఇక్కడ ప్రపంచానికి. దేవుడు ఎవరిని వాదించడు, దేవుడు ఎవరిని వేధించడు. ఆ ప్రవక్త మాట అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవలను అన్నాడు. ఆ ప్రవక్త మాట వినని వాడు ఏమవుతాడు? సర్వనాశనం తేల్చేశాడు. లేదు, నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, బిషప్ అవ్వచ్చు, నీ దగ్గర సంఘంలో 10,000 కోట్ల మంది ప్రజలు ఉండొచ్చు. అది దెయ్యాలకు అంకితమయ్యేది తప్ప దైవ సంబంధమైన కానే కాదు. గ్రంథం గురించి వాస్తవాలు. ఎందుకంటే లేఖనపరమైన ఆధారం లేని ఏమవుతుందండి? నిరాధారమైనది కదా. ఆధారం లేని వ్యక్తుల్ని ప్లాట్ఫామ్ అనే కదా మనం అంటాము. బైబిల్ కూడా లేఖనాల ప్రకారంగా ఆధారం లేని ఏ సంఘమైనా కేవలం ప్లాట్ఫామ్ తప్ప, అది మనుషుల యొక్క మనసులో వచ్చే పుట్టింది తప్ప అది దేవుని మనసు పుట్టింది కాదు కనుక కొలాప్స్. నువ్వు ఆరాధన చెయ్యి, ఆల్నైట్ చెయ్యి, తల్ల కిందగా నువ్వు తపస్సు చేయి. నువ్వు ఒక అన్యుడు అనే విషయాన్ని మర్చిపో. నువ్వు ఒక అన్యుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు క్రైస్తవుడు కాలేవు. క్రైస్తవుడు కావాలి అంటే లేఖనపరమైనటువంటి ఆధారం లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాలేదు. చెప్పుకుంటే కాలేవు. ఆధారంతో పాటు క్రైస్తవమే దేవుడు కావాలని కోరుకున్నప్పుడు దేవుడి పిల్లల. కాబట్టి లేఖనాలు అధిగమించితే మనము ఇంకేం లేదు. లేఖనాలు అధిగమించగలిగితే మనకి ఏమీ లేదనే విషయం కూడా ఖచ్చితంగా మనం బోధిస్తూ ఉంటుంది దేవుడి పిల్లలు. కాబట్టి లేఖనాలను వైద్యకూడదంట. లేఖనాలను అతిక్రమించకూడదు అని చెప్పుకొచ్చారు. అంటే ఒక వ్యక్తి లేఖను అతిక్రమించాడంటే అది దేవుని మాట, అది దేవుని వాక్కు, అది దేవుని ఆజ్ఞ. ఆదికాండం 3వ అధ్యాయం మనందరికి తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో సర్వసృష్టికర్త దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఏదైనా వనంలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలమును నీవు తినకూడదు అని చెప్పాడు. తినకూడదు అని చెప్పాడు. తిను దినమున నిశ్చయముగా చచ్చదమని నరుకు ఆజ్ఞాపించాడు. విన్నాడు మానవుడు మాట, దేవుని ఆజ్ఞని, దేవుని మాటని, దేవుని వాక్యని, దేవుని లేఖని విన్నాడు. ఆయన విని ఏం చేశాడు? ఏముందలే అని చెప్పి అంటే ఆలోచన ఉంది మనసులో, తినేసేసాడు. ఆదాముని ఎవరు చేశారు? దేవుడు తన అరచేతి మీద చెక్కాడు. పుట్టుగా కంటే పుట్ల, కలుగా కంటే కలగల, కానీ అరచేతి మీద చెక్కాడు. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటనే అతిక్రమించాడు. ఓకేనా? దేవుని మాటని, దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. అతిక్రమించిన ఆదామును దేవుడు పర్లేదులయ్యా అని చెప్పి నెత్తి మీద బొదపై చేసి పర్లేదులయ్యా చెప్పి నేర్చుకున్నాడా? లైట్ నీలే, ఫ్యాన్ నీలైనా అసలు అక్కడ ఉండకుండానే గెట్ లాస్ట్ ఈరన్నాడు. దరిద్రం ద్వారా ఏమైంది? ఏదేని వనము నుంచి బయటికి వెళ్ళగొట్టాడు, తోసివేశాడు, అవాయిడ్ చేశాడు. ఎందుకు? దేవుని మాటని, దేవుని ఆజ్ఞని, దేవుని లేఖనాన్ని అతిక్రమించిన ఏకైక కారణంగా అవాయిడ్ చేశాడు. ఒకటి. రెండవది, ఇశ్రాయేలు 12 గోత్రాలకి చాలా అల్పమైనటువంటి గోత్రంలో నుంచి రాజుగా కీషు కుమారుడును బెన్యామీను గోత్రం నుంచి దేవుడు సౌలు అనే వ్యక్తిని అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. కానీ ఆయన చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే, దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా, దేవుడు శ్రమించిన ప్రకారంగా, దేవుడు లేఖల ప్రకారంగా అమాలేకుల మొత్తాన్ని కూడా నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసానంటే, అమాలేకుల మొత్తాన్ని నాశనం చేయకుండా బలిసిన వాటిని, కొయ్యిన వాటిని కొన్ని తెచ్చి
ఒకసారిగా నా మాట ప్రవక్త అయినటువంటి సమయంలో ఏమో తెలుసా, నీ దేవుడే యెహోవా అన్నాడండి. ఎంత కావలం, ఎంత అహంకారం అది. ఈయన కాదా దేవుడు, ఈయన కాదా దేవుడు, ఆయన కూడా దేవుడే కదా. మరి మన దేవుడు కదా మాట మాట్లాడా. అధికారం రాగానే ఎంత అహంకారం వచ్చిందో మంచిగా చూడండి. అప్పుడు అన్నాడు దేవుడు, నీవు నేను చెప్పినటువంటి మాటను అతిక్రమించి నీవు నా మీద తిరుగుబాటు చేశావు అన్నాడు. నా మీద తిరుగుబాటు సమానం అని చెప్పాడు. కాబట్టి నేను సింహాసనం దించేస్తాను, దించేశాడు. ఇలా అహంకారం నిజంగా ఇవాళ మనకున్నటువంటి, అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, అది వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఆస్తులు అంతస్తులు అవ్వచ్చు, మేడల నిద్ర అవ్వచ్చు, అవి చూస్తున్న మనం ఆకాశాన్ని చూస్తున్నామే తప్ప కింద మానవ జాతిని చూసే పరిస్థితులు లేని వాళ్ళంతా అహంకారం అయిపోయి ప్రజలకి. ఎంతకాలం అయ్యి, ఎంతకాలం అండి, ఎంతకాలం అయ్యి, కొంతకాలం ఉండేది, శాశ్వత కాలం ఉండేది. దేవుడు దేవుడు చూడండి, ఏం చేసిన ఉపయోగం లేదు, మర్చిపోకండి. కాబట్టి అన్నాడు అక్కడ సౌలు దేవుడు చూడలేకపోయాడు, దేవుడు ఇచ్చిన మాట చూడలేకపోయాడు. అహంకారంతో కన్ను నెత్తికెక్కి అహంకారంగా ప్రవర్తించాడు. తీసి ఓడని పక్కన పెట్టాడు. కోసం తీసిన కోసం ఇది మంచమైంది. ఉపయోగం ఉందా? థర్డ్ వర్డ్, ప్రధాన యాజకుడు ఎవరైనా గ్రంథంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. అహరోనుకి నలుగురు కుమారులు ఇద్దరిని నాదాబు అబీయుని దేవుడు యాజకుడిగా ప్రతిష్ఠించుకున్నాడు. ఏమైంది? లేవియాకాండం 10వ అధ్యాయంలో యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తేగ పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వాడిని కాల్చివేసిందని చెప్పుకొచ్చాడు. దేవుని ఆజ్ఞ, దేవుని మాట, దేవుడు మనకిచ్చిన లేఖనాలను అతిక్రమించే ఏ వ్యక్తికి బుట్టదాకా అంటారే, బుట్టదాకా అలాంటి పరిస్థితి. మరొక సందర్భం జ్ఞాపకం చేస్తాను. దేవాలయంలోనికి మనసు వస్తూ ఉంటాయి, మనసారి తీసుకొస్తా ఉన్నారు. ఎట్ల బండి మీద వస్తుంది ఇవాళ అంటే మనకి మన ట్రెడిషన్ ప్రకారం ఎన్నెన్నో రకాలైనటువంటి వాహనాలు వచ్చేస్తాయి. కానీ పాత రోజుల్లో ఏదైనా ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడేది ఎడ్ల బండి మాత్రమే. ఆ దినంలో ఎడ్ల బండి మీద మనసు వస్తా ఉన్నప్పుడు ఎడ్ల బండి మీద ఎడ్లకి కాలు దారింది. ఆ సమయంలో మనసు కింద పడబోతున్నటువంటి భావంతో ఎట్లా చేసాడు ఎవరైనా ఒక్క పని ఒక్క చెయ్యాలా, గాడిద పని గాడిద చెయ్యాలా, ఇంటికి ఎదవాళ్ళకి ఫేవర్ చేయాలని చెప్పి కుక్కలాగా గాడి జరిగితే ఏమైంది? అందుకోసం సామెత వచ్చింది, కుక్క పెద్దలు గాడిదకి ఎందుకని. అలాగనే అక్కడ యాజకులు చేయాల్సిన పని. నేను మీ క్లాసుకి చెప్పడం మీకు వచ్చిన చూపిస్తాను చూడండి ఒకసారి. దినవృత్తాల మొదటి గ్రంథం 13వ అధ్యాయము, దినవృత్తాల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఏదో వచ్చి భాగం నుంచి దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుడి సన్నిధిని పాటలు పాడుస్తూ సితారాలు, స్వరములు, తమోలు, తాళములను వాయించు గొరవులుచున్నది. వారు కిదోను కళ్యాణ వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు దారిన మందసము పట్టుదలను వచ్చా చేయి చాపగా యెహోవా అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసం మీద సాపగా ఆయన అతని మొత్తను వెళ్తాడు. అక్కడనే దేవుడి సన్నిధిలో వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే ఎవరి పని వాళ్ళే చేయాలని చెప్పి వచ్చాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినటువంటిది పని కానీ లేదా లేఖనం కానీ లేదా మాట కానీ ఏమి నువ్వు అవాయిడ్ చేయాలనుకున్నా దానివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి వివేకున్నాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడనే విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేసినా దీవించబడతామని మనలో ఉన్నారు క్రైస్తవులు. మనం ఏం చేసినా, క్రిస్మస్ చేసినా, గుడ్ ఫ్రైడే చేసినా, ఈస్టర్ చేసినా, ఆల్రెడీ చేసినా, తలకి తప్ప చేసినా మనం దీవించబడతామని భ్రమలో ఉన్నారు తప్ప ఒక వ్యక్తి క్రైస్తవుడిగా దీవించబడాలంటే లేఖనాలు అనే వారధైన విషయం మర్చిపోతున్నారు. లేఖనాలు లేదా వాక్యం అనే వారధిని విడిచిపెట్టి మర్చిపోయి ఏం చేసినా దేవుడు దీవిస్తాడని భ్రమలో ఉన్నారు.
కెనాట్ బ్లెస్సింగ్స్ ఎవరీ వన్. అలాగే దేవుడు దీవించలేడు. దేవుడు దీవించాలి అంటే ఖచ్చితమైన వారధి ఉండాలా. ఆ వారధే లేఖనము, ఆ వారధే దేవుని వాక్యము, ఆ వారధే దేవుని చిత్తము అని చెప్పుకొచ్చాడు. అలాంటి విషయాలను ఏనాడో మర్చిపోయే విషయాన్ని లేఖలు మాట్లాడు. కాబట్టి అన్నట్టు మీరు మాకు బోధించినటువంటి లేఖలను అతిక్రమింపకూడదు అన్నాడు. అతిక్రమించిన ఆదాం పరిస్థితి ఏమైంది? అతిక్రమించినటువంటి సౌలు పరిస్థితి ఏమైంది? అతిక్రమించినటువంటి నాదాబు అబీగ పరిస్థితి ఏమైంది? అయిపోయింది అరణ్యవాదంలో. కాబట్టి లేఖనాలను అతిక్రమించే మన జీవితాలు కూడా ఏమవుతాయి? అగమ్యగోచరంగా మారబోతున్నాయనే విషయాన్ని మర్చిపోయి లేఖనం ఏం చెప్తుంది? పండగ చేయమని చెప్పిందా? క్రిస్మస్ అని చెప్పిందా? గుడిబడి అని చెప్పిందా? లేదా ఇంకేం చెప్పింది? ఏమి చెప్తుందనే విషయంలో ఖచ్చితమైన క్లారిటీ కలిగి చేయగలిగితేనే మనకు ఉపయోగపడే తప్ప లేకపోతే లేదు. కాబట్టి లేఖనాల వల్ల ప్రజలు కూడా అర్థం చేసుకునేది తక్కువ, అపార్థం చేసుకునేది ఏమండి? అర్థం చేసుకునేది తక్కువ, అర్థమయ్యేది ఆవగంట, వ్యర్థమయ్యేది ఆకాశానికి కంటే అంత. కాబట్టి ఎవరైతే లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారో దాని నష్టపోయేది ఎవరు? తమ స్వకీయ నాశనానికి నడిపేది. చూడండి ఒకసారి దయచేసి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మాటలు సారాంశాలను గమనించినట్లయితే 3:16 వీటిని తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖలను అపార్థం చేసినట్టు తమ స్వకీయ నాశనకు అపార్థము చేయుదురు అన్నాడు. లేఖనాలను ఎవరు అర్థం చేసుకోరో, లేఖనాలు ఎవరు అపార్థం చేసుకుంటారో, లేఖనాల ప్రకారం ఎవరైతే నడవలేకపోతూ ఉంటారో వాళ్ళ తమ స్వకీయ నాశనానికి వారు అలాంటి కార్యక్రమాలు జరిగించుకుంటారనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తున్నది. కాబట్టి లేఖనం ఏం చెప్పుతున్నది? లోకనం ఏం చెప్పిందంటే లేఖనం చెప్పేది లోకంలో లేదు, లోకం చెప్పేది లేఖనంలో లేదు. కాబట్టి మనకేం కావాలా? క్రైస్తవులుగా ఉండాలా, కానీ లేఖనంలో ఉండకూడదు, లోకం చెప్పింది కావాలి. అంటే ఎవరి మహిమగా బతుకుతున్నాము? లోకానికి కనుక దేవుని సాతానికి మహిమకరంగా బతుకుతున్నామా, లేదా లేఖనాలు విని దేవుని మహిమ కోసం బతకాలా? చెప్పండి. లేఖనాల ప్రకారంగా జీవిస్తే దేవునికి మహిమ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే క్రైస్తవులుగా ఉండి లేఖనాలను విడిచిపెట్టి లోక సంబంధమైన కార్యక్రమాలతోటి దెయ్యానికి మహిమకరంగా మారుతున్నా కనుకనే లేఖనం ఏం చెప్పుతున్నది? అది దేవుని చిత్తం కాదుగా. కాబట్టి నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచానికి లేఖనాలకు సమస్య అర్థం కాకపోతే ఏమి సొత్తున్నాం? లేఖనాల్లో ఏముంది? చాలా మంది శాస్త్రంగా ఏముందండి, ఏముంది అంటే అవలా చాలా ఉంది. నువ్వు గమనిస్తే, నువ్వు గ్రహిస్తే, నువ్వు మనసు పెడితే చాలా ఉంది లేఖనాలను ఎరగక, దేవుని చెప్పిన ఎరగక పొరపాటు పడితే దేవుడు దానికి ఉత్తరవాది కారణ విషయాన్ని ప్రతికేస్తున్నప్పుడు గమనించవలసిన పరిస్థితుంది. ఎవరైతే లేఖనాలు బోధిస్తున్నట్లుగా సువార్తని నమ్మకపోయినా, సువార్త ప్రకారంగా బాప్తిసం పొందకపోయినా, లేఖనం బోధించే క్రీస్తు సంఘాన్ని నమ్మకపోయినా, దాని ప్రకారం జీవించలేకపోయినా నీ జీవితానికి నిత్య జీవము లేదు అనే విషయాన్ని గమనించండి. దయచేసి లేఖనాలు ఏమని వచ్చి ప్రమాణం చూస్తాను ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39 వచ్చిన భాగంలో మన సారాంశం ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 39 వచ్చిన భాగంలో మన సారాంశం 5:39. యోహాను సువార్త 5వ అధ్యాయము 39 వచ్చిన భాగంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము తలంచు అని అన్నాడు. లేఖనాల్లో ఏముంది? లేఖనం అంటే ఏ మనిషి యొక్క కోరిక కాదు, ఏ మనిషి యొక్క నిర్ణయం కాదు, ఏ మనిషి యొక్క ఆవేశం కాదు. లేఖనం అంటే అది దేవుని కోరిక, అది దేవుని ఆవేశం వల్ల కలిగినటువంటిది కనుక అది బాప్తిస్మైనా, అది రక్షణ అయినా, ప్రార్థన అయినా, బైబిల్లో ఉన్న సంఘం అయినా సరే అన్ని లేఖనాలలో ఉండగలిగితేనే నీవు నిజమైన క్రైస్తవుడుగా దేవుని మహిమ కోసం బ్రతకగలవు. అన్నీ ఉన్నాయి కానీ సంఘం బయట అంటే లోకస్తుడు వేరు, నువ్వు కన్నుడితో సమయం తప్ప
నీకు రక్షణ లేదు. కాబట్టి అన్నాడు లేఖనముల యందే నిత్య జీవం ఉంది. ఆ లేఖనాల ప్రకారంగా లేఖ చెప్పినట్టుగా వాటిని నమ్మగలిగి వాటి ప్రకారంగా చేయగలిగితేనే వి విల్ గెట్ ఎటర్నల్ లైఫ్, నిత్యత్వాన్ని నిత్య జీవాన్ని పొందగలం. లేకపోతే వి విల్ నాట్ గెట్. కాబట్టి మనం ఏదైనా పొందాలి అంటే అది ఎక్కడే ఉంది, అది ఎక్కడే ఉంది. అదేంటంటే లేఖనం అనేటువంటి స్క్రిప్చర్స్ దేవుడు ఇచ్చాడు. ఈ లేఖనాలు ఇక్కడ అధిగమిస్తే అక్కడికి వెళ్ళాల్సింది నరకానికి. ఇక్కడ నువ్వు లేఖనాల్లో ఉంటుంది కనుక ఆ లేఖనాలు నిన్ను తీసుకెళ్తాయి, నిత్య జీవనం తీసుకెళ్తాయి. కాబట్టి లేఖనంలో ఏదో నిత్య జీవం ఉంది. లేఖనాన్ని వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా నీ ఆనందం కోసం, నీ మైండ్ కోసం, నీకు ఆనందం కోసం ఎక్కడికో ఊరేగితే దేవుడికి సంబంధం లేదు. కాబట్టి మన జీవితం అనగా దేవుడి కోరిన ఒక క్రైస్తవుల జీవితం లేఖనం అనే పరిధిలో మాత్రమే ఉండదు తప్ప, ఆ బౌండరీలోనే ఉండదు తప్ప, సరిహద్దులోనే ఉండదు తప్ప సరిహద్దు దాటడానికి ఏ క్రైస్తవుడికి అధికారం లేదు. ఇక్కడ సరిహద్దు దాటేవా ఇక్కడ సరిహద్దు లేని అద్దె కూడా ఎదురు చూస్తా ఉంది దేవుని పిల్లలారా. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన ఏంటంటే గ్రంథాన్ని అందరూ కొనుక్కున్నారు, కానీ కొనుక్కున్న ఆ గ్రంథమే రేపు మన జీవితాలకు కొలివి కాకుండా చూసుకోవాల్సి వస్తే మరి నా మాట అన్నాడు 20 గ్రంథంలో. నా మాట కాదు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలు బద్దలు చేసి చుట్టు వంటిది కాదా అన్నాడు. ఆ మాటకి మనం కొనుక్కున్నాం. ఆ మాట ప్రకారంగా జీవించలేకపోతే ఆ మాటని నడిచేది అగ్నిగుండానికే కదా. కాబట్టి లేఖనాల వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుంటూ నిత్య జీవానికి వాసం కావాలని ప్రతి వారిని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఎంత ఓపిక కదకి నా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశానికి దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.